కొని అవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా చేయటం అంటే ఎంత బాధాకరమైన విషయం. సార్ సాక్షి మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైనా హాజరయ్యారా మరి వాళ్ళ తరపు నుంచి ఏంటి పరిస్థితి సాక్షి మేనేజ్మెంట్కి సంబంధించి? A3 సాక్షి అంటే ఈ రోజు ఓన్లీ రిమాండ్ చేసింది ఆయనే గనక. సాక్షి మీడియా ఏంది, వైసీపీ లీడర్స్ వచ్చారు, వైసీపీ తరపున లీగల్ సెల్ వాళ్ళు వచ్చారు, సాక్షి మీడియా నుంచి వచ్చి లీగల్ సెల్ వచ్చారు, ఇంకా సాక్షి మీడియా అసలు వైసీపీ నుంచి వచ్చిన లీగల్ టీం అంతా ఈరోజు మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన వాదన చేయడానికి వచ్చారు అంటే మరి సాక్షి ఉన్నట్టు. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నటి నుంచి మళ్ళీ తిడతా ఉన్నారు అంటే మళ్ళీ ఇదే రిపీటెడ్గా ఆయన కూడా మరి చెప్తా ఉన్నాడు మీడియా సాక్షిగా. మరి ఆయన మాత్రం దాన్ని బట్టి అర్థమైంది వైసీపీ మేము ఉన్నామనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొమ్మినేని గారు అరెస్ట్ని ఆయన ఖండించారు, మరి వాళ్ళు చేసిన వాక్యాలను కూడా ఖండిస్తే బాగుండేది కదా. ఎవరు వచ్చారు, సాక్షి మేనేజ్మెంట్ ఎవరు వచ్చారు అంటే దీన్ని బట్టి సాక్షి మేనేజ్మెంట్ ఉంది, పొలిటికల్ మోటివ్తో ఉన్నట్టు వైసీపీ వాళ్ళు ఉన్నారు. దాన్ని వేదికగా చేసుకుని సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని సాక్షి మీడియా ద్వారా అన్ని కూడా మెసేజ్లు చేస్తూ ప్రచారం చేస్తూ ఇలాంటి ప్యానలిస్టులను పిలిచి ఈ విధంగా చేయడం అనేది తప్పు అనేది మేము అందరం కూడా చెప్తున్నాం. సార్ ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ ఆ రకంగా ఏమైనా జరిగిందా? డెఫినెట్గా అండి, అది ఎవరైనా హ్యూమానిటీ గ్రౌండ్స్ జైలు మాన్యువల్ ప్రకారం అతనుకున్న పరిస్థితిని చూసి మెడికల్ అనేది కంపల్సరీ ప్రొవైడ్. అదేమన్నా ఆర్గ్యూ అయిందండి దానికి సంబంధించి, ఆయనకి ఇలా కావాలి అలా కావాలి? ఓవరల్గా సంబంధించిన డిఎస్పీ గారికి జైలు అథారిటీస్ ని మీరు ఆయనకు కావాల్సిన జైలు మాన్యువల్ ప్రకారం ఫెసిలిటీస్ కలిగించండి, ఆయన వయసుని ఆరోగ్యం దృష్ట్యా మీరు దానికి సంబంధించి నాకు మళ్ళీ ఇవ్వమని చెప్పేసి కూడా కోర్టు వారు కోరటం జరిగింది. దాని ప్రకారం ప్రొవైడ్ చేస్తారండి, ప్రొవైడ్ చేయాలని మేము కూడా కోరుకుంటాం. సరే ఎస్పీకి డిఎస్పీకి ఏదో మెమోలు ఇచ్చారు, దీని మీద చాలా సీరియస్ అయిపోయారు జడ్జి గారు అని చెప్పి మళ్ళీ వార్తలు వస్తున్నాయి, అవే మీడియాలో నిజమా? మామూలుగా అండి ఆదేశాలు ఇచ్చారు, మీరు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ నోటీస్ ఇవ్వటం మాత్రం వాస్తవం. సెక్షన్ 3 కింద 353 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈ రెండు అఫెన్స్ తీసేయటానికి 353 అనేది డిఫమేషన్ అఫెన్స్ తీసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. రెండోది సెక్షన్ 3 కింద ఎస్ఐ స్టాట్ కింద పరిస్థితి ఎట్లా మీరు అన్ని చూసుకోవాలి కదా. మీరు ఇన్వెస్టిగేషన్ లో ఏమాత్రం ఏడవుతాయి వ్యాఖ్యానాలు చేసి ఇటమైతే వాస్తవం అండి. సార్ ఇందులో తీవ్రమైన సెక్షన్ ఏంటి సార్ ఇప్పుడు ఈయనకున్న సెక్షన్స్ లోని? అన్ని తీవ్రమైన సెక్షన్లే. ఇప్పుడు బిట్వీన్ ది పబ్లిక్ లో క్రియేట్ చేయటం, మాట్లాడటం, డెరిగేటివ్ వర్డ్స్ మాట్లాడటం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయం కదా. అంతకన్నా ఇంకేం కావాలి? మహిళలను దూషించి వాళ్ళ శీలాన్ని ఆ క్యారెక్టర్ ని ఎనలైజ్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు అంతకన్నా సెక్షన్ ఏం కావాలి? 61 కానీ మొత్తం 299 కానీ ఇవన్నీ దానికి సంబంధించే కదా. అన్ని ఆల్ ఆర్ సీరియస్ అఫెన్సెస్. మనం పనిష్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఇది సీరియస్ నాన్ సీరియస్ అనుకోకూడదు. ఆ కేసులో వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు దృష్టిలో పెట్టుకొని మనం చర్చించుకోవాల్సినటువంటి ఇష్యూ. సో కృష్ణరాజు గారిని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణరాజు గారు ప్రైమ్ అక్యూజ్డ్ అండి, ఆయన చేసిందే కదా వ్యాఖ్యానం అంతా కూడా. దాన్ని ఎంకరేజ్ చేసి అబెట్మెంట్ చేసిందంతా కూడా శ్రీనివాస్ గారు, సాక్షి మేనేజర్. కాబట్టి మీరు వాళ్ళని అరెస్ట్ చేయటం శ్రీనివాస్ గారినే కదా, అనుకున్న వాళ్ళని కూడా నేనేమంటానంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా మేడ్ అవుట్ అయింది. దానికి కొంచెం సెటిల్ లా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మరి సెక్షన్ 111 ఆఫ్ ది బిఎన్ఎస్ యాక్ట్ కింద కొట్టాలి. ఎందుకంటే ఈ రోజు ఒక ఇష్యూ వాయిస్ వస్తున్న సైడ్ ఒకసారి చెక్ చేయండి సార్, మాట్లాడండి. పీసీఆర్ సార్ మాట్లాడండి. 2014 నుంచి ఈ 11 సంవత్సరాలు ఈ సాక్షి మీడియాను వేదికగా చేసుకొని అనేక అంశాలు మీకు తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు మేము ప్రస్తావించినటువంటి మహిళలను ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడారు, తర్వాత అమరావతి అంశాన్ని ఏ విధంగా చేసి మాట్లాడారు. సో ఖమ్మంపాటి శిరీష కంప్లైంట్ మీద అండి ఇది? ఎస్ అండి, ఖమ్మంపాటి శిరీష క్రైమ్ నెంబర్ 108 ఆఫ్ 2025. ఓకే అయితే తీవ్రస్థరంగానే ఉంది. ఇది డెఫినెట్ గా ఏదో ఒకటి రిజల్ట్ వచ్చిందాకైతే మరి ఇంతమంది రేపొద్దున దీంతో ఆగితే ఇంకోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దానికి ఏదో ఒక కోర్టు పరంగా న్యాయపరంగా దానికి జరిగేటువంటి తీర్పు అనేది రావాలని అందరం కోరుకోవాలి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది లక్ష్మీనారాయణ గారు వెర్షన్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.